హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ జైల్ సింగ్. వెల్కమ్ టు లెట్స్ క్రాక్ అవర్ డ్రీమ్ ఛానల్. అండ్ మీకు అందరికీ తెలుసు, మనం ప్రిలిమినరీ కోసం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ కోసం ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడము, టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్. సో దట్ వీఆర్ కంటిన్యూయింగ్ మీకోసం మరిన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తున్నాము. అండ్ ఇంకా లైక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ని మనం కవర్ చేయాలి అంటే మీరు మరింత మందికి ఇది సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు సపోర్ట్ ఇస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, with reference to oxytocin drug, consider the following statements. So it is included as a life-saving drug in national list of essential medicines. Okay, and the second question, second point is, it is prescribed for induction of labor in women. Okay, the health ministry had in April 2018 notified a ban on manufacturing of the drug by Karnataka Antibiotics and Pharmaceuticals Limited, a government company. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, లైఫ్ సేవింగ్ డ్రగ్ ఇన్ నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్. మనం నిన్నటి క్లాస్ని కనుక మీరు ఫాలో అయితే ఆక్సిటోసిన్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో అది ఒక ఇంపార్టెంట్ డ్రగ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్ కేటగిరీ కిందికి ఇది వస్తుంది. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఇండక్షన్ ఆఫ్ లేబర్ ఇన్ ఉమెన్. లేబర్ అంటే మనకు ఇది ప్రసవం జరిగే టైంలో ఆక్సిటోసిన్ వాడతారు. సో లేబర్ అంటే ఇక్కడ ప్రసవానికి సంబంధించింది. సో అప్పుడు వాడతారు అనేసి చెప్తున్నారు. సో అది మనం నిన్న చెప్పుకున్నాము. సో పాల ఉత్పత్తికి కూడా, అంటే మహిళల్లో పాల ఉత్పత్తికి కూడా మనకు ఆక్సిటోసిన్ అనేది ఉపయోగిస్తారు. సో ఇది కూడా కరెక్ట్. అండ్ మనం క్లియర్గా నిన్న డిస్కస్ చేయడం జరిగింది, ఓన్లీ ఇండియాలో కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ డ్రగ్ లిమిటెడ్ ఇది మాత్రమే మనకు కర్ణాటక యాంటీబయాటిక్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఇది మాత్రమే పర్మిట్ ఉంది దీనికి. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్ అనేది రాంగ్. సో ఆ ఆన్సర్ 1, 2 అవుతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. అండ్ ఇక్కడ అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారు. ఓకే, సో సెకండ్, రోబోట్ ఇన్ స్పేస్ అండ్ కంట్రీ మ్యాచింగ్ గురించి ఇచ్చాడు. సో ఫెడార్ అనేది ఫ్రాన్స్కి సంబంధించింది, రోబోనాట్ అనేది కెనడాకు సంబంధించింది, క్యూరోబో అనేది చైనాకు సంబంధించింది అని ఇచ్చారు. సో ఇవి కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏంటి అనేసి చెప్తున్నాడు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సో ఇక్కడ మనకు తెలిసి క్యూరోబో అనేది జపాన్కి సంబంధించింది. సో థర్డ్ వన్ ఈజ్ రాంగ్. కాబట్టి లెట్స్ సి, ఆన్సర్ కెన్ బి బి. సో డి, సో నన్. సో ఇది ఏవి కూడా రైట్ కాదు. మనం ఒకసారి చూసుకుంటే ఫీడోర్ ఆర్ ఫియోడోర్, ఓకే, ఇది రష్యన్ హ్యూమనాయిడ్ రోబోట్. ఓకే, ఇది రష్యన్ హ్యూమనాయిడ్ రోబోట్. సో అండ్ సెకండ్ వన్ ఇచ్చి రోబోనాట్ డెవలప్డ్ బై నాసా. ఓకే, ఇది నాసాను జనరల్ మోటార్స్ కలిపి చేయడం జరిగింది. రోబోనాట్ అనేది నాసాకు సంబంధించింది. అండ్ ఇది మనకు క్యూరోబో అనేది జపాన్స్ ఫస్ట్ రోబోట్స్ ఆస్ట్రోనాట్. సో ఇవి ఏ ఫెడార్ అన్నది రష్యన్, రోబోనాట్ నాసా, క్యూరోబో అన్నది జపాన్కి సంబంధించింది. సో ఇవి ఏ దేశాలకు సంబంధించింది అన్నది మాత్రం మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే, విత్ రిఫరెన్స్ టు ద మైక్రోప్లాస్టిక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాడు. సో మైక్రోప్లాస్టిక్స్ మీరు కనుక గమనిస్తే లాస్ట్ ఇయర్ దీని గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, మైక్రోప్లాస్టిక్ గురించి. సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాము. దే ఆర్ లెస్ దాన్ 15 millimeters in length. ఓకే, మైక్రోప్లాస్టిక్ కెన్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైక్రోబెడ్స్ విచ్ ఆర్ స్మాల్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్లాస్టిక్ బెడ్స్ used in health and beauty products అంటున్నాడు. ఓకే, రీసెంట్లీ WHO looked into the specific impact of microplastics in
ట్యాప్ అండ్ బాటిల్డ్ వాటర్ గురించి చెప్తున్నాడు. సో ఇక్కడ మనకు చెప్పుకున్నాం కదా, యూపీఎస్సీలో నంబర్ గురించి కనుక చెప్తే మ్యాక్సిమం అది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని కేర్ఫుల్గా గమనించాలి. సో ఇక్కడ మనకు సైజ్ 15 మిల్లీమీటర్స్ అని చెప్పాడు, బట్ యాక్చువల్ సైజ్ వచ్చేసి 4.5 మిల్లీమీటర్స్ కంటే తక్కువ ఉన్న వాటిని మైక్రోప్లాస్టిక్ కిందకి కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ వన్ అన్నది రాంగ్. సో 2, 3 రైట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, WHO లుక్డ్ ఇంటూ ఏ స్పెసిఫిక్ ఇంపాక్ట్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్ అన్నాడు. సో ఇన్ ట్యాప్ అండ్ బాటిల్డ్ వాటర్ అంటే మనం బాటిల్డ్ వాటర్లో కూడా మైక్రోప్లాస్టిక్ ఇవి ఉన్నాయి, ఆరిజిన్స్ ఉన్నాయి. సో హెల్త్ ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉంది అనేసి WHO హెచ్చరించడం కానీ స్టడీ చేయడం కానీ జరుగుతుంది అన్నట్టు. సో ఆ సందర్భంలో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో and with reference to the plastic waste management rules 2016 consider the following statements. మనం కనుక గమనిస్తే ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీని గురించి చూద్దాము. ఇట్ ఎయిమ్స్ టు ఎక్స్పాండ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ద అప్లికబిలిటీ ఆఫ్ రూల్స్ ఫ్రమ్ మున్సిపల్ ఏరియా టు ద రూరల్ ఏరియా. ఏమంటున్నాడు, ఇంతకుముందు దీని జ్యూరిడిక్షన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 చట్టం యొక్క జ్యూరిడిక్షన్ పరిధి ఓన్లీ మున్సిపల్ వరకే ఉండేది. సో ఇప్పుడు రూరల్ ఏరియాకి ఎక్స్పాండ్ చేశారు అంటున్నారు. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్ సూపర్సీడెడ్ ద ఎర్లియర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2011. ఓకే, సో ఇక్కడ మనం ఒక కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇప్పుడు రూరల్ ఏరియాస్కి కూడా ప్లాస్టిక్ వచ్చేసింది. సో ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అన్నది రూరల్ ఏరియాకి కూడా ఉండాలి, అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది 2016 వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని అతనే చెప్తున్నాడు. సో ఆబ్వియస్గా 2011లో వచ్చిన దానికంటే దాన్ని సూపర్సీడ్ చేస్తూ సక్సీడ్ చేస్తూ ఈ చట్టం వచ్చిందని మనం కామన్ సెన్స్తో ఆలోచించినా మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఆన్సర్ కెన్ బి బోత్ సి 1, 2 ఆర్ రైట్. ఓకే ఓకే Which of the following committees was formed by Reserve Bank of India to review economic capital framework of central bank? సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్. సో మీరు కరెంట్ అఫైర్స్ చదివి ఉంటే మీకు తెలిస్తే ఆన్సర్ చేస్తారు, తెలియకపోతే తప్పు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ కనుక మనం గమనిస్తే ఆప్షన్స్ విజయ్ కేల్కర్ కమిటీ, భీమల్ జలాన్ కమిటీ, అరవింద్ సక్సేనా కమిటీ, రఘురామ్ రాజన్ కమిటీ. సో ఇక్కడ చూసుకుంటే దాదాపు అందరూ కూడా RBI గవర్నర్స్ ఉన్నారు. సో మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ని కనుక క్రూషియల్గా ఫాలో అయితే ఇక్కడ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అనేది దీనికోసం కమిటీ ఏర్పాటు చేసిన దానికి చైర్ వహించింది ఎవరంటే భీమల్ జలాన్ కమిటీ. మనకు ఈ సిచ్యువేషన్ మీకు గుర్తుండే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఫండ్ని సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకోవాలి అని సెంట్రల్ గవర్నమెంట్ కోరినప్పుడు దేశంలో చాలా పెద్ద వివాదం చెలరేగింది. RBI ఫండ్స్ని సెంట్రల్ బ్యాంక్ తీసుకోవడం ఏంటి అని. సో ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది డిసైడ్ చేయడం కోసం భీమల్ జలాన్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీరు కనుక న్యూస్ పేపర్ని, కరెంట్ ట్రెండ్స్ని, కరెంట్ అఫైర్స్ని ఫాలో అయితే మీకు ఈ క్వశ్చన్ ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. And with reference to global coal consumption, consider the following statements. So India is the world largest consumer of coal, followed by China, Japan and South Korea. Okay, అది ఫస్ట్ పాయింట్. అండ్ ఏషియా ఇస్ ద ఏమంటున్నాడు, ఇండియా వరల్డ్లోనే లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ కోల్ అంటున్నాడు. దేనికన్నా, చైనా, జపాన్, సౌత్ కొరియా కన్నా ఎక్కువ అంటున్నాడు. సో ఆలోచించండి, మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. ఏషియా ఇస్ ద వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ కోల్, అకౌంటింగ్ ఫర్ 75% ఆఫ్ గ్లోబల్ డిమాండ్. ఓకే, అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా వాజ్ ద ఓన్లీ రీజియన్ ఇన్ ద వరల్డ్ విచ్ కోల్ షేర్ ఆఫ్ పవర్ జనరేషన్ గ్రో లాస్ట్ ఇయర్ అని చెప్తున్నాడు. ఏంటి, సౌత్ ఈస్ట్ ఏషియాలో మాత్రమే కోల్ షేర్ ఆఫ్ పవర్ జనరేషన్, అంటే పవర్ జనరేషన్ చేయడానికి కోల్ని వాడే శాతంలో సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఎక్కువగా పెరిగింది లాస్ట్ ఇయర్ అని చెప్తున్నాడు. సో
ఇక్కడ మనం కనుక గమనిస్తే ఇండియా ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ కోల్ అంటున్నాడు, ఫాలోడ్ బై చైనా. సో మనం కనుక గమనిస్తే చైనాలో లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అండ్ అక్కడ కోల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ అన్నది రాంగ్. సో మనం ఇక్కడ కనుక చూసుకుంటే ఫస్ట్ రాంగ్ అయితే ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ కూడా వాడొచ్చు. సో ఓన్లీ మనం దేంతో ఏది ఏ ఆప్షన్ మనకు మిగిలింది, ఓన్లీ సి మిగిలింది. అంటే 2, 3 రైట్. అంటే ఒకటి రాంగ్ అయినప్పుడు మనం మిగతా ఆప్షన్స్ని కూడా చాలాసార్లు చూడాల్సిన అవసరం ఉండదు. సో ఈ లాజిక్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. అండ్ విత్ రిఫరెన్స్ టు ద ఎంశాండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎంశాండ్ అనేది కొత్త వర్డ్. సో ఎకాలజీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇలాంటి కొత్త టర్మినాలజీ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. సో ఎంశాండ్ గురించి ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్. ఎంశాండ్ అంటే మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్. సో ఈజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ రివర్ శాండ్ ఫర్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్. అంటే కాంక్రీట్ కన్స్ట్రక్షన్ చేయడానికి నది ద్వారా తీసుకునే ఇది శాండ్కి అంటే ఇసుకకి బదులుగా మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఇసుకని కృత్రిమ పద్ధతిలో తయారు చేస్తున్నారు. సో దీనికి అది సబ్స్టిట్యూట్ అంటున్నారు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇట్ డస్ నాట్ కంటైన్ ఆర్గానిక్ అండ్ సొల్యూబుల్ కాంపౌండ్ దట్ అఫెక్ట్స్ ద సెట్టింగ్ టైమ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సిమెంట్. ఏమంటున్నారంటే ఎటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ కానీ సొల్యూబుల్ కాంపౌండ్ అంటే నీటిలో కరిగిపోయే కాంపౌండ్స్ కానీ ఏమీ ఉండదు. సో దట్ మనకు సిమెంట్ అండ్ కాంక్రీట్ ప్రపోర్షనేట్స్ ప్రాపర్టీస్ ఏం మారవు అంటున్నాడు. సో అది సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ యూజింగ్ టెక్నాలజీ లైక్ హై కార్బన్ స్టీల్ హిట్ రాక్ అండ్ దెన్ రాక్ ఆన్ రాక్ ప్రాసెస్. అంటే ఒక రాయితో ఒక రాయిని అంటే మనకు అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ద సైజ్ ఆఫ్ ఎంశాండ్ ఈజ్ లెస్ దాన్ 4.75 mm అంటున్నాడు. సో ఇక్కడ ఏంటి ఏ ప్రాసెస్ వాడుతున్నారు? సో రాక్ ఆన్ రాక్ అంటే ఒక రాయిని మనం చిన్న సైజులోకి క్రష్ చేయడం వల్ల మనకు చిన్న సైజులోకి క్రష్ చేయడం వల్ల శాండ్ని తయారు చేస్తున్నారు అనే ప్రాసెస్ వాడుతున్నారు. సో మనం కనుక ఇక్కడ గమనిస్తే అన్ని పాయింట్లు కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఎంశాండ్ అనేది కృత్రిమంగా తయారు చేస్తారు అండ్ అది వాటర్ సొల్యూబుల్ కాంపౌండ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అలాంటిది ఉంటే అది తయారు చేసి కూడా వేస్ట్. సో నెక్స్ట్ రాక్ ఆన్ ప్రాసెస్. సో ఇది కొత్త టెక్నాలజీ, అలాంటి హై కార్బన్ స్టీల్ టెక్నాలజీ హిట్తో ఇది తయారు చేస్తున్నారు. అండ్ సైజ్ 4.75 mm అన్నారు. మనం ఇంతకుముందే చూసుకున్నాము మైక్రో లెవెల్లో శాండ్ని తయారు చేస్తారు. సో ఆన్సర్ కెన్ బి డి. 1, 2, 3, 4 అన్నీ కూడా రైట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఆన్సర్ డి. ఓకే. అండ్ రీసెంట్లీ నాసాస్ ఎంఎంఎస్ ఫైండ్స్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్ప్లానెటరీ షాక్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఏంటి? నాసాస్ ఎంఎంఎస్ ఇంటర్ప్లానెటరీ షాక్, ఈ రెండు కొత్త వర్డ్స్ అన్నట్టు. సో ఇంటర్ప్లానెటరీ షాక్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం మొదటగా ఏం ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం. సో నాసా లాంచ్డ్ ద మ్యాగ్నెటోస్పియరిక్ మల్టీ స్కేల్ మిషన్ ఇన్ 2017. ఓకే. అండ్ ఇంటర్ప్లానెటరీ షాక్స్ ఆర్ టైప్ ఆఫ్ collision-less shock ones where particles transfer energy through electromagnetic fields instead of directly bouncing into one matter. సో సెకండ్ పాయింట్ మనం కనుక గమనిస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ షాక్స్ అంటే లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఇది ఏమంటారు దీన్ని తెలుగులో? విద్యుత్ అయస్కాంత తరంగాలు. ఓకే. ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలు అంటే ఒక ఆబ్జెక్ట్ నుండి ఇంకో ఆబ్జెక్ట్కి విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా మాత్రమే లైక్ సంబంధాలు ఏర్పడతాయి తప్పితే ఒకదానికొకటి కొలైజ్ అవ్వడం కాదు. ఇక్కడ చూస్తే మీరు కొలైజ్ లెస్ షాక్ అని చెప్తున్నాడు. సో మనం కనుక గమనిస్తే సో కొలైజ్ లెస్ షాక్ అంటే ఒకదానికొకటి గుద్దుకోకుండానే ఒకదాని విద్యుత్ ఆవేశ తరంగాలు మనకు అయస్కాంత తరంగాలు ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క విద్యుత్ అయస్కాంత తరంగాలతో కలుస్తాయి అన్నట్టు. సో ఇది కరెక్ట్, పాజిటివ్
గా ఉంది. అండ్ నాసా లాంచ్డ్ మ్యాగ్నెటోస్పియరిక్ మల్టీ స్కేల్ మిషన్ ఇన్ 2017 అన్నాడు. సో ఇది ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాడు కాబట్టి అది రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ కెన్ బి బి. సో మనం ఇప్పుడు మ్యాగ్నెటోస్పియరిక్ మల్టీ స్కేల్ మిషన్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ, మ్యాగ్నెటోస్పియరిక్ మల్టీ స్కేల్ మిషన్ ఈజ్ ఏ నాసాస్ రోబోటిక్ స్పేస్ మిషన్ టు స్టడీ ద ఎర్త్ మ్యాగ్నెటోస్పియర్. ఓకే, అంటే భూమి యొక్క అయస్కాంత లైక్ పొరల్ని, అంటే అయస్కాంత ఆవేశం ఉన్న విద్యుత్ అయస్కాంత ఆవేశం ఉన్న ఆ భూమి యొక్క లెవెల్స్ని స్టడీ చేయడం కోసం నాసాస్ రోబోటిక్ స్పేస్ మిషన్ అనేది మల్టీ స్కేల్ మిషన్ అనేది ఇది చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. సో ఏమంటారు, ఇది స్పేస్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ ఇన్ 4 ఐడెంటికల్ స్పేస్ క్రాఫ్ట్, అంటే 4 మనకు ఏమంటారు వీటిని, స్పేస్ క్రాఫ్ట్ అంటే వాహకాలు. సో అంతరిక్ష వాహకాలు 4 ప్లేసుల్లో 4 ఐడెంటికల్ అంటే ఒకే విధమైన స్పేస్ క్రాఫ్ట్ని ఉంచుతారు. సో అక్కడి నుండి భూమి యొక్క విద్యుత్ అయస్కాంత ఆవేశం గురించి వాళ్ళు స్టడీ చేస్తారు అన్నట్టు. ఓకే, అండ్ దీన్ని 2015లో లాంచ్ చేశారు. అక్కడ మన క్వశ్చన్లో వచ్చేసి 2017లో అని ఉంది. సో అది రాంగ్, 2015లో అది. కాబట్టి మనకు నంబర్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ద జియోగ్రాఫికల్ ఇండికేషన్, ఓకే, జిఐ ట్యాగ్ అంటారు, అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ హ్యాస్ రీసెంట్లీ రిజిస్టర్డ్ 4 న్యూ జిఐస్. ఓకే, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఇచ్చారు 4 కొత్తగా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పాడు. సో మనం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనకు ఇది అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ని ఫాలో అయితేనే తెలుస్తుంది, అదర్వైజ్ తప్పకుండా మనం రాంగ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం కనుక గమనిస్తే ఫస్ట్ వన్ మ్యాచింగ్స్ కోడ్స్ గివెన్ బిలో ఏమన్నారు, కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద కోడ్ గివెన్ బిలో అన్నారు. సో తాల్పు ఏంటిది, తాలోపువాన్ అస్సాం అన్నాడు, మిజోపౌంచి మిజోరాం, తిరూర్ బీటల్ లీఫ్ కేరళ, పళని పంచామృతం. మీరు కనుక రీసెంట్గా న్యూస్ పేపర్ని కనుక ఫాలో అయితే, కరెంట్ అఫైర్ మ్యాగజైన్ని ఏదో ఒకటి ఫాలో అయితే మీరు చక్కగా దీనికి ఆన్సర్ చేయొచ్చు. పళని పంచామృతం గురించి, తిరూర్ బీటల్ లీఫ్ అంటే మనకు అక్కడ తులసి ఆకు అంటారు, అది ఓకే, తమలపాకు. ఓకే, తిరూర్ బీటల్ లీఫ్ తమలపాకు, కేరళకు సంబంధించిన తమలపాకు అది. పళని పంచామృతం అంటే దేవాలయాల్లో ఇచ్చే ఒక నైవేద్యం లాంటిది. సో అది కూడా, దానికి కూడా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో మిజోపౌంచి అన్నది కూడా మిజోరాంకి సంబంధించింది, అది మిజో అనే పేరు ద్వారా మనకి ఇండికేట్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తాలోపౌన్ అది ఒక విధమైన ఒక నేత వస్త్రం, ఓకే, చాలా మృదువైన దారాలతో అల్లిన ఒక వస్త్రం అన్నట్టు. సో షాల్ లాంటిది, టవల్ లాంటిది ఉంటాయి. సో ఇది మిజోరాంకి సంబంధించిన ప్రొడక్ట్, అస్సాంకి సంబంధించింది కాదు. సో మీరు కరెంట్ అఫైర్స్ కరెక్ట్ ఫాలో అయితే అవుతుంది. సో 2, 3, 4 ఆన్సర్. సో సి ఆన్సర్ అవుతుంది. ఓకే, 1 రాంగ్. మీరు ఇక్కడ కూడా ఎలిమినేషన్, ఫస్ట్ 1 మీకు తెలిస్తే మిగతాయి మీకు తెలవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొండపల్లి టాయ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సోల్డ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. దీస్ ఆర్ ద కల్చరల్ ఐకాన్స్ ఆఫ్. కొండపల్లి బొమ్మలు మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాము. సో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో ఇది మీకు చాలా సులువైన పాయింట్ బిట్గా నేను భావిస్తున్నాను. ఇవి క్వశ్చన్స్ ఆప్షన్ చదవాలా? కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఏది ఫ్రెండ్స్ చెప్పాలా? సో మన అందరికీ తెలుసు కొండపల్లి బొమ్మలు అనేవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కల్చరల్ క్రాఫ్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ సైంటిస్ట్ ఫైండ్ న్యూ NAPRTI1 ఓకే జీన్, ఒక కొత్త జీన్ని కనుక్కోవడం జరిగింది. లింక్డ్ టు స్కీజో ఏమంటారు దీన్ని, స్కిజోరీనియా. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు.
So it is collaborative effort between India and USA and it aims to shed more light on the mental illness అన్నాడు. సో స్కిజోప్రీనియా అనే రోగం ఒక మానసిక వ్యాధికి సంబంధించింది. ఓకే, సో ఇల్యూజన్ అన్నట్టు అంటే మనం కళల్ని అంటే లేని వస్తువుల గురించి మనం ఆలోచించడము లేదా మైండ్లో మనకు ఇంకో పిక్చర్ నడుస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఒక కళగా మనకు వేరే సీన్ మైండ్లో ఉంటుంది, బయట వేరేది ఉంటుంది. అలాంటి ఒక ఇల్యూజన్నెస్ కానీ ఊహించుకోవడం కానీ అలాంటి మెంటల్ ఇల్నెస్కి సంబంధించిన రోగం అది. సో ఇది కొలాబరేటివ్ ఎఫర్ట్స్ ఆఫ్ ఇండియన్ అండ్ యుఎస్ఏ అన్నాడు. సో ఎప్పుడైతే అతను ఫ్యాక్ట్ ఇచ్చాడో దాదాపు అది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా యాక్చువల్లీ. సో సెకండ్ పాయింట్ ఈజ్ రైట్, బి ఈజ్ ఆన్సర్. ఓకే, మీరు చూడొచ్చు యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ టీమ్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్. ఓకే, వీళ్ళు కలిసి దీనికి మన జీన్ని కనిపెట్టడం జరిగింది, దానికి సంబంధించిన జీన్ని. సో రిఫరెన్స్ టు మెరైన్ యానిమల్ దుగాంగ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో మీరు కనుక గమనిస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు పాత క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సమానమైన రేంజ్లో మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధిత రిలవెంట్ క్వశ్చనరీనే మీకు ఇస్తున్నాను. సో ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించండి. సో దుగాంగ్, కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని చెప్పాడు ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి దీస్ ఆర్ లార్జ్లీ డిపెండ్ ఆన్ సీగ్రాస్ కమ్యూనిటీస్ ఫర్ సబ్సిస్టెన్స్ అండ్ ఇన్ దిస్ రిస్ట్రిక్టెడ్ టు ద కోస్టల్ హ్యాబిటాట్స్ విచ్ సపోర్ట్ సీగ్రాస్ మిడోస్. అంటే సముద్రపు గడ్డిని ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ మాత్రమే ఇవి పెరుగుతాయి. సో కాబట్టి కోస్టల్ ఆ తీరానికి మాత్రమే ఇవి కన్ఫైన్ అయ్యాయి అని చెప్తున్నాడు. సో ఇది ఒక లైక్ దుగాంగ్ అనే వాటి మీద కనీస అవగాహన ఉన్న వాళ్ళకి మనకు అర్థమవుతుంది. అండ్ క్లాసిఫైడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నారు. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాదు. సో ఎండేంజర్డ్ ఆర్ వల్నరబుల్ కేటగిరీలో ఉండొచ్చు. సో మనం కనుక చూస్తే ఆన్సర్ 2 ఓన్లీ. ఓకే, ఇది మ్యామ్మల్. దుగాంగ్ ఈజ్ ఏ హెర్బివోరస్ మ్యామ్మల్. ఓకే, దుగాంగ్ ఈజ్ అన్ హెర్బివోరస్ మ్యాంగర్. హెర్బివోరస్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇది లైక్ శాకాహారి. ఓకే, సో మీడియం సైజ్డ్ మెరైన్ మ్యామ్మల్. ఇక్కడ ప్రతి టర్మ్ కూడా మీకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఏదైనా అడగవచ్చు. అది మ్యామ్మల్ కాదు అని చెప్పొచ్చు, హెర్బివోరస్ కాదు అనవచ్చు, ఓమ్నివోరస్ అనవచ్చు. కాబట్టి ఇది క్లియర్గా చెప్తున్నాను మీకు. రిజెంబల్స్ ద ఓకే. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇట్ ఈస్ ద ఓన్లీ లివింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ వన్స్ డైవర్స్ ఫ్యామిలీ ఆఫ్ దుగాంగాయిడ్. ఓకే, ఇట్స్ క్లోజెస్ట్ మోడరన్ రిలేటివ్ స్టెల్లార్ సీ కౌ. ఓకే, సముద్రపు ఆవు. ఓకే, అండ్ ఇన్ ద IUCN లిస్ట్ ద స్పీసీస్ ఆఫ్ మెరైన్ క్రియేచర్ యాజ్ ఏ వల్నరబుల్ స్పైసీస్, హై రిస్క్ అండ్ ఎండేంజర్డ్ ఇన్ ద వైల్డ్. ఓకేనా? సో మనకు ఏదైనా కొత్త జంతువు కానీ ఏదైనా జీవజాతి వస్తే అవి IUCN ఎటువంటి స్టేటస్ ఇస్తున్నాడు, వల్నరబుల్ ఇచ్చాడా, ఎండేంజర్డ్ అన్నాడా, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నాడా అన్నది మనం క్లియర్గా చూసుకోవాలి. అండ్ సెకండ్, ఉత్కర్ష్ 22 ఈజ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఉత్కర్ష్ 22. ఇది కూడా క్లియర్గా మీకు కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే, మనకు ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే క్లియర్గా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇది స్పేస్ టెక్నాలజీకి సంబంధించిందా, మిలిటరీ సిస్టమ్కి సంబంధించిందా, గవర్నెన్స్ సిస్టమ్కి సంబంధించిందా, బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించి. ఉత్కర్ష్ 22 డెఫినెట్లీ ఇది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించింది. సో ఆన్సర్ డి అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే దాని హిస్టరీ కనుక బ్యాక్డ్రాప్ కనుక చూసుకుంటే, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫైనలైజ్డ్ ఏ 3-year రోడ్ మ్యాప్ టు ఇంప్రూవ్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్. ఓకే, బ్యాంకులో రెగ్యులేషన్ని సూపర్విజన్ని ఇంప్రూవ్ చేయడం కోసం 3 సంవత్సరాల కోసం ఒక రోడ్ మ్యాప్ని తయారు చేయడం జరిగింది. అమాంగ్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్. ఓకే, ఇట్ ఈస్ ఏ 3-year రోడ్ మ్యాప్ ఫర్ మీడియం టర్మ్ ఆబ్జెక్టివ్ టు అచీవ్డ్ ఫర్ ఇంప్రూవింగ్ రెగ్యులేషన్ and supervision of the central bank. Okay, and Utkarsh 22 is a medium term strategy in line with the global central bank's plan to strengthen the regulatory and supervisory mechanism.
సో అల్టిమేట్గా ఏం చెప్తున్నాడు అంటే రెగ్యులేటరీ అండ్ సూపర్వైజరీ మెకానిజంని స్ట్రెంథెన్ చేయడం కోసం గ్లోబల్ మొత్తంలో అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇటువంటి సమ్మిట్స్ని కండక్ట్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్కర్ష్ 22 అనేది కూడా కండక్ట్ చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. విత్ రిఫరెన్స్ టు ద వాటర్ స్ట్రెస్ ఇండెక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The sub-national water stress index is formulated by London-based risk analytics firm Verisk Mapley Croft. Okay, the study says Chennai is the tip of icebergs for India's water stress cities. Okay, and it lists India's it lists India as the 55th highest risk country in India and world అని చెప్తున్నాడు. సో దీంట్లో వచ్చేసి మనకు ద ఫ్యాక్ట్ ఈస్ చెన్నై ఈజ్ ద టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఓకే, సో చెన్నై చాలా సెవేర్ వాటర్ క్రైసిస్ని ఎదుర్కొనే అవకాశం ఉంది అనేసి చెప్తున్నాడు. సో ఇక్కడ 192. ఓకే, రైట్. అండ్ చూడండి మళ్ళీ ఇక్కడ ద లిస్ట్ ఇండియా ఇస్ 55th హైయెస్ట్ రిస్క్ కంట్రీ అంటే ఇది మళ్ళీ నంబర్ ఇచ్చాడు. సో నంబర్ ఇచ్చినప్పుడు మనం వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం అలర్ట్గా మనం చూడాలి. సో అది రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అండ్ ఇక్కడ దీన్ని వాటర్ స్ట్రెస్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు? లండన్ బేస్డ్గా ఉన్న ఫర్మ్ వేరిస్క్ మ్యాప్లే క్రాఫ్ట్ అనే సంస్థ వాటర్ స్ట్రెస్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. అందులో చెన్నై చాలా సెవేర్ వాటర్ స్ట్రెస్ని ఎదుర్కొనే అవకాశం ఉంది అనేసి చెప్తున్నారు. ఓకే, సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే విత్ రిఫరెన్స్ టు ద సాంచి స్తూపా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సాంచి ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ monastic stupas. Okay, the Sanchi stupa is one of the India's primary Buddhist sites and contains some of the oldest stone structures in the country. Okay, Buddha had visited Sanchi twice అన్నారు. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే ఫ్రెండ్స్ ఓల్డ్ క్వశ్చన్స్ కూడా చూసుకుంటే బుద్ధుడు తన జీవితకాలంలో ఎటువంటి ప్లేసెస్ ఎటువంటి నగరాల్ని విజిట్ చేశాడు అన్నది కూడా అడుగుతున్నారు. కాబట్టి అవి కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అందులో భాగంగా చూస్తే బుద్ధ సాంచిని విజిట్ ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి థర్డ్ వన్ అన్నది రాంగ్. సో ఆన్సర్ కెన్ బి 1 to B అవుతుంది. ఓకే, సో గుడ్. అండ్ ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడు? ద శాంతి స్తూపా ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ప్రైమరీ బుద్ధిస్ట్ సైట్స్ అండ్ కంటైన్స్ సమ్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టోన్ స్ట్రక్చర్స్. ఓకే, కంట్రీ అండ్ ఇట్ టుక్ 7 years ఆఫ్ డెడికేటెడ్ ఎగ్జావేషన్ అండ్ రిస్టోరేషన్ బై ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈ సాంచి స్తూపంని ఎగ్జావేట్ చేయడానికి రిస్టోర్ చేయడానికి అంటే బయటికి తీయడానికి దాదాపు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 7 years పట్టింది అంటున్నాడు. అండ్ మనకు ఇక్కడ ఈ స్తూపం ఎలా ఉంది అన్న దాని రూపం గురించి చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? దే వర్ ఇనిషియల్లీ బిల్ట్ అవుట్ సైడ్ మోనాస్ట్రీస్ బై పిలిగ్రిమ్స్. ఓకే, బయట పర్యాటకుల చేత మనకు ఆ మోనాస్ట్రీ అంటే లైక్ ఆ పీఠం ఆ మఠానికి బయట దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ సాంచి రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మొనాస్టిక్ స్తూపాస్ అంటే ఆ మఠం దగ్గర ఎస్టాబ్లిష్ చేసే స్తూపాల్లో సాంచి దాదాపు మొదటిదిగా చెప్తున్నారు. అండ్ బుద్ధ నెవర్ విజిటెడ్ సాంచి, నైదర్ డిడ్ ఫారిన్ ట్రావెలర్స్ లైక్ హ్యూయాన్స్తాంగ్ కానీ హూ ఎక్స్టెన్సివ్లీ డాక్యుమెంటెడ్ ద హోలీ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఇన్ ఇండియా బట్ డిడ్ నాట్ మెన్షన్ సాంచి ఇన్ రైటింగ్. సో హ్యూయాన్స్తాంగ్ బుద్ధుడి గురించి చాలా గొప్ప పరిశోధన చేశారు. బట్ అతను కూడా సాంచి గురించి మాత్రం ఎక్కడ తన రైటింగ్స్లో రచనల్లో రాయలేదు అని చెప్తున్నాడు. ఓకే, సో విత్ రిఫరెన్స్ టు ద న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ ఓకే స్కీమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్. ఓకే, ఏమంటున్నాడు దీంట్లో ఆప్షన్స్? ద ఎన్బిఎస్ స్కీమ్ ఫర్ ఫెర్టిలైజర్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 2015. Under this scheme, a fixed amount of subsidy dedicated on an annual basis is provided on each grade of subsidized phosphatic and potassic fertilizers. Okay, in India, urea is the only control fertilizer and is sold at a statutory notified uniform sale price అని చెప్తున్నాడు. సో ఇక్కడ
మనం ఈ క్వశ్చన్ని చూస్తే థర్డ్ వన్ ఇండియా యూరియా ఈజ్ ద ఓన్లీ అన్నాడు, కాబట్టి ఆన్సర్ కెన్ బి 2 and 3 విచ్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ఇయర్ ఇచ్చాడు, ఇయర్ ఇచ్చినప్పుడు అగైన్ మనం చూసుకుంటే ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్స్. ఓకే, అంటే ఇక్కడ చూడండి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మాత్రమే మనకు ఈ ఏమంటారు, మనకి ఇంతకుముందు క్వశ్చన్ కూడా వచ్చింది ఏంటి, సపోర్ట్ ప్రైసెస్ అంటే మద్దతు ధరల్ని నిర్ణయించేది, వివిధ పంటల మద్దతు ధరల్ని నిర్ణయించేది ఎవరు అంటే ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఇది నిర్ణయిస్తుంది. అలాగే ఈ ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్స్. ఓకే, అగైన్ ఈ రేట్లు కూడా ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్సే నిర్ణయిస్తుంది అన్నట్టు. సో అండ్ అది 2019-20 జరిగింది నిర్ణయం అన్నది. సో ఎన్బిఎస్ స్కీమ్ ఫెర్టిలైజర్ వార్ ఇనిషియేటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010. సో 2015లో కాదు, ఎన్బిఎస్ స్కీమ్ అన్నది 2010 నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇంప్లిమెంటెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్, కరెక్ట్. ఓకే, అండ్ అండర్ ది స్కీమ్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సబ్సిడీ. సో ఇంతకుముందు ఏంటంటే మనకు ఎరువులు మనకు తక్కువ ధరకి ఇచ్చేవాళ్ళు, అలా కాకుండా ఇప్పుడు ఎరువులు మార్కెట్ ధరకి ఇచ్చేసి దానికి ఎంత అయితే డిఫరెన్స్ ఉందో, ఆ మద్దతు ధరకిను మార్కెట్ ధరకి ఎంత అయితే డిఫరెన్స్ ఉందో దాన్ని సబ్సిడీ కింద రైతుల అకౌంట్లోకి డీబీటీ రూపంలో, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో రైతుల అకౌంట్లోనే ఇప్పుడు వేసేస్తున్నారు అన్నమాట. సో అది. అండ్ ఇక్కడ చెప్తున్నారు ఇన్ ఇండియా యూరియా ఈజ్ ద ఓన్లీ కంట్రోల్డ్ ఫెర్టిలైజర్ అండ్ ఈజ్ సోల్డ్ ఎట్ ఏ స్టాట్యుటరీ నోటిఫైడ్ యూనిఫామ్ సేల్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, యూరియా ఒక్కటి మాత్రమే చట్టబద్ధంగా కంట్రోల్లో ఉన్న ఒక ఫెర్టిలైజర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే విత్ రిఫరెన్స్ టు ద సంకల్ప్ స్కీమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో సంకల్ప్ ఈజ్ అన్ అవుట్కమ్ ఓరియంటెడ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైన్యూర్షిప్ అంటున్నాడు. సో ఇది అవుట్కమ్ ఓరియంటెడ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. ఎవరు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైన్యూర్షిప్ అని చెప్తున్నారు. ఓకే, ద ప్రాజెక్ట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇన్ లైన్ విత్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఆబ్జెక్టివ్కి సమానంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారి సహకారంతో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఓవరాల్ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ కవరింగ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ ఏజెన్సీస్. ఓకే, సో సెంట్రల్ స్టేట్ ఏజెన్సీస్ కలిపి దీన్ని ఇవి చేస్తున్నారు అంటున్నాడు. సో ఓకే, ఒకసారి కనుక మనం చూస్తే ఆన్సర్ వచ్చేసి 1 and 3. సో చూద్దాం. సో సంకల్ప్ ఈజ్ ఏ అవుట్కమ్ ఓరియంటెడ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైన్యూర్షిప్. ఓకే, and with special focus on decentralized planning and quality improvement. Okay, and it focuses on the overall skilling ecosystem covering both central state agencies. ఇక్కడ ఏమంటున్నాడు? అవుట్కమ్ బేస్డ్, ఓకే, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది. అయితే దీంట్లో సెంట్రల్ అండ్ స్టేట్ ఏజెన్సీ రెండింటినీ కూడా అతను వాడుకుంటున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. ఓకే, మానిటరీలీ అంటే వరల్డ్ బ్యాంక్ మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఇస్తుంది. కాబట్టి దేశంలో స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం వరల్డ్ బ్యాంక్ వారి సహకారంతో సంకల్ప్ అనే ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Which of the following consumer rights are introduced under the Consumer Protection Bill 2019? సో ఫ్రెండ్స్, మనకు పార్లమెంట్లో పెండింగ్లో ఉన్న బిల్స్, వాటిలోని అంశాలు,
ఆల్రెడీ అప్రూవ్ అయిన చట్టాలు, ఆర్డినెన్సెస్ వీటి గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఏం అంశాలు ఇక్కడ ఇచ్చారు అంటే రైట్ టు ఫైల్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ ఎనీవేర్. సో దేశంలో ఎక్కడి నుండైనా కంప్లైంట్ చేయొచ్చు. రైట్ టు సీక్ కాంపెన్సేషన్ అండర్ ప్రొడక్ట్ లయబిలిటీ, అంటే ప్రొడక్ట్ బాగా లేకపోతే మనకు కాంపెన్సేషన్ తీసుకోవచ్చు. అండ్ రైట్ టు ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్ యాజ్ ఏ క్లాస్. ఓకే, కన్జ్యూమర్ అంటే వినియోగదారుల అందరినీ కూడా రక్షణ చాలా ముఖ్యమని చెప్తున్నాడు. రైట్ టు సీక్ ఏ హియరింగ్ త్రూ వీడియో కాన్ఫరెన్స్, మనకు డైరెక్ట్గానే అటెండ్ కాకుండా కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇవ్వచ్చు. అండ్ రైట్ టు నో వై ఏ కంప్లైంట్ వాజ్ రిజెక్టెడ్. సో ఒక వినియోగదారుడు ఎప్పుడైతే కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చారో ఎందుకు రిజెక్ట్ చేశారన్న దానికి రీజన్ కూడా తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. మనం కనుక గమనిస్తే ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ కాబట్టి డెఫినెట్లీ ఈ రైట్ ఆన్సర్ వచ్చేసి 1 2 3 4 5. ఓకే, డి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే ద ఈ వర్షన్ ఆఫ్ రోజ్గార్ సమాచార్ హ్యాస్ బీన్ లాంచ్డ్. సో రోజ్గార్ అంటే ఉద్యోగ సమాచారం. ఓకే, ఉద్యోగ అవకాశాల సమాచారం, దానికి ఈ వర్షన్ ఇచ్చారు. సో హ్యాస్ బీన్ లాంచ్డ్ బై నీతి ఆయోగ్. జనరల్గా మనకు యోజన అనేది నీతి ఆయోగ్ పబ్లిష్ చేస్తుంది కాబట్టి చాలామంది అదే అనుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం తప్పు చేయకూడదు. ఒకసారి గమనిస్తే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో ఈ వర్షన్ ఆఫ్ రోజ్గార్ సమాచార్ని ఇచ్చేది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అన్నట్టు. సో అండ్ ఇక్కడ షిలాంగ్ డిక్లరేషన్ ఈజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఓకే, మనం కనుక చూసుకుంటే ఈ మధ్యలో న్యూస్లో షిలాంగ్ డిక్లరేషన్ అనేది హైలైట్ అయ్యింది. సో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది ఇది దేని గురించి. షిలాంగ్ డిక్లరేషన్ దేని గురించి? ఫ్లడ్ మేనేజ్మెంటా, వేస్ట్ మేనేజ్మెంటా, వల్నరబుల్ సెక్షన్సా, ఈ గవర్నెన్సా? ఓకే, ఇది కూడా మనం కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఎవరైతే పేపర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతారో లేదా కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగల క్వశ్చన్. సో ఇది ఈ గవర్నెన్స్కి సంబంధించింది. ఒకసారి దీని గురించి కనుక మనం చూసుకుంటే ద 22nd నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ అడాప్టెడ్ ద షిలాంగ్ డిక్లరేషన్. ఓకే, ఇది కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ అడాప్ట్ చేసుకుంది. ఈ డిక్లరేషన్లో ఏం చెప్తున్నారంటే ఈ డిక్లరేషన్ హ్యాస్ అవుట్లైన్డ్ ద ఫ్యూచర్ ట్రాజెక్టరీ. ఓకే, దట్ వుడ్ బి టేకెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ కనెక్టివిటీ ఇన్ నార్త్ ఈస్ట్. ఓకే, నార్త్ ఈస్ట్లో కనెక్టివిటీ పెంచడం కోసం ఈ గవర్నెన్స్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్నది డిక్లరేషన్లో డిసైడ్ చేయడం జరిగింది. And the Shillong Declaration was adopted so that the important ideas that emerged during the sessions of the conference may be referred to and developed in future. So coming ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు కమింగ్ సంవత్సరాల్లో వచ్చే సంవత్సరాల్లో నార్త్ ఈస్ట్లో రెవల్యూషనరీ చేంజెస్ రావడానికి కనెక్టివిటీ పెరగడానికి దోహదం చేస్తాయి అని చెప్తున్నాడు. ఓకే, అండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ రూపూర్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్. సో ఫ్రెండ్స్, మనం అగైన్ ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్, మనం పేపర్స్ ఫాలో అయితే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. రూపూర్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ అవుతుంది, విచ్ ఆఫ్ ద కంట్రీస్ అన్నారు. సో ఇండియా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్. సో మనం కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే న్యూక్లియర్ ప్లాంట్ ఇండియాలో ఉంది, మయన్మార్లో లేదు, అండ్ నేపాల్లో కూడా లేదు. సో మనం కనుక కరెంట్ అఫైర్స్ని కరెక్ట్ ఫాలో అయితే ఇండియా అండ్ రష్యా ఇద్దరు కూడా కలిసి బంగ్లాదేశ్లో న్యూక్లియర్ ప్రాజెక్ట్ని కడుతున్నారు. సో లైక్ అది ఎలాంటి లైక్ అవుట్స్టాండింగ్ న్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం దాన్ని ఫాలో అవ్వాలి. సో రూపూర్ అన్నది బంగ్లాదేశ్కి సంబంధించిన న్యూక్లియర్ ప్రాజెక్ట్. ఓకే, దీన్ని రష్యా సహకారంతో భారతదేశం ఇద్దరు కలిసి కడుతున్నారు. థర్డ్ పార్టీ కంట్రీస్లో కట్టాలి అనే అగ్రిమెంట్లో భాగంగా ఇది కడుతున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ, ఓకే, సో ఇట్ ఈస్ చైర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్.
ఓకే. ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు ప్రిపేర్ ఏ డ్రాఫ్ట్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. ఓకే, మీరు కనుక గమనిస్తే ఇది డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ. ఓకే, అగైన్ ఇది కూడా మనకు న్యూస్లో వచ్చింది. ఇది చైర్డ్ బై ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ అన్నది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారి చైర్మన్ అధ్యక్షతన ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ రైట్, ఇట్ ఈజ్ మ్యాండేటెడ్ టు ప్రిపేర్ ఏ డ్రాఫ్ట్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. ఓకే, సో దేశం యొక్క సెక్యూరిటీ స్ట్రాటజీని గురించి, వ్యూహాత్మక రక్షణ విధానం గురించి ఇది డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సబ్మిట్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో ఎవరెవరు భాగస్వాములుగా ఉంటారు అంటే మనకు ఎన్ఎస్ఏ దానికి చైర్మన్గా ఉంటారు. త్రివిధ దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్టాఫ్, వారు దీనికి మెంబర్ సెక్రటరీగా ఉంటారు. అంటే త్రివిధ దళాల అధిపతి గారి ఆఫీసే, హెడ్ క్వార్టర్సే ఈ కమిటీకి సెక్రటరియేట్గా ఉంటుంది. సో ఇది మనకు ఈ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత దీన్ని డిఫెన్స్ మినిస్ట్రీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ ఇష్యూస్ని ఇది టచ్ చేస్తుందని కనుక మనం గమనిస్తే, ఇట్ ప్రిపేర్ డ్రాఫ్ట్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, అంటే దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక విధానం గురించి ఒకటి. రెండోది క్యాపబిలిటీ డెవలప్మెంట్ ప్లాన్, అంటే మనకు సామర్థ్యం ఎలా పెంపొందించుకోవాలి దాని గురించి. అండ్ డిఫెన్స్ డిప్లొమసీ, అంటే రక్షణపరమైన దౌత్యం ఎలా చేయాలి దాని గురించి. రక్షణపరమైన దౌత్యం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర న్యూక్లియర్ బాంబు ఉందనుకోండి, న్యూక్లియర్ వెపన్ ఉందనుకోండి, ఇంకో న్యూక్లియర్ స్టేట్ అయినప్పటికీ నాన్ న్యూక్లియర్ స్టేట్ అయినప్పటికీ మన మీద దాడికి సాహసించదు. ఓకే, సో దాడి చేసి ఓడిపోవడమో గెలవడమో కాదు, అసలు దాడి చేయడానికే సాహసించదు. కాబట్టి దాన్ని డిఫెన్స్ డిప్లొమసీ అంటారు, అంటే న్యూక్లియర్ డిప్లొమసీ అంటారు జనరల్గా. అంటే మనం బలంగా ఉంటే మన శత్రువు మనతో గొడవ పడడానికే భయపడతాడు. కాబట్టి మన బలాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలాంటి విధానాల్ని మనం అవలంబించాలి అన్నది ఈ కమిటీ నిర్ణయిస్తుంది. అండ్ ఏమంటున్నారు, ఇంప్రూవింగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్. సో ఎప్పుడు కూడా స్వావలంబన, అంటే మనకు అవసరమైనప్పుడు వేరే దేశాల వాళ్ళు మనకు హ్యాండ్ ఇచ్చేస్తారు. సో అలా కాకుండా మనకు అవసరమైన ఆయుధాలు మనమే తయారు చేసుకునే స్థాయికి మనం ఎదగాలి. సో అందులో భాగంగానే ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా వస్తుంది, అది మనం చూస్తూనే ఉన్నాం. సో అది దాని గురించి, ఈ 4 అంశాల గురించి ఇది చర్చిస్తుంది అన్నమాట. సో ఇంకో క్వశ్చన్ కనుక చూసుకుంటే, రీసెంట్లీ వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పార్క్ 2000 మెగావాట్ నేమ్డ్ శక్తి స్థల హ్యాడ్ బీన్ సెటప్. ఓకే, ఇది ఎక్కడ? ఇది కూడా డైరెక్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్. మనకు వరల్డ్ లార్జెస్ట్ సోలార్ పార్క్ 2000 మెగావాట్స్ది శక్తి స్థల అనే పేరుతో ఎక్కడ, ఏ స్టేట్లో సెటప్ చేయడం జరిగింది? ఇది కర్ణాటకలో సెటప్ చేయడం జరిగింది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, ఏమంటున్నాడు? పావగడ సోలార్ పార్క్ ఈజ్ ఏ సోలార్ పార్క్ స్ప్రెడ్ ఓవర్ ఏ టోటల్ ఏరియా ఆఫ్ 13,000 acres. ఓకే, 53 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, పావగడ తాలూకు. ఓకే, తుమ్కూరు డిస్టిక్ కర్ణాటకలో 600 మెగావాట్స్ ఆఫ్ పవర్, 600 మెగావాట్స్ ఆఫ్ పవర్ వాజ్ కమిషన్డ్ బై 31 January 2018. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి, విత్ రిఫరెన్స్ టు మహర్షి భద్రయాన్ వ్యాస్ సమ్మాన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాడు. సో మహర్షి భద్రయాన్ వ్యాస్ సమ్మాన్, the award is introduced in 2002, is given to selected young scholars in the age group of 40 to 50. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నంబర్ ఇచ్చాడు. సో నంబర్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఇది 40 to 50. సో మనకు ఎగ్జాక్ట్గా నంబర్ అంటే ఏజ్ తెలియకపోయినా అది తప్పయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అది ఒకసారి చూడండి. అండ్ ద ప్రెసిడెన్షియల్ అవార్డ్ క్యారీస్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్, మెమెంటో అండ్ వన్ టైమ్ క్యాష్ ప్రైజ్ 1 lakh. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అయ్యే అవకాశం ఉంది, బట్ ఫస్ట్ వన్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆన్సర్ కెన్ బి 2, అంటే బి ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఆన్సర్ బి. సో ఏజ్ ఎంత ఉండాలి? ఇది 30 to 45 years మధ్యలో ఉండాలి. దీన్ని ఆగస్టు 15 రోజున అనౌన్స్ చేస్తారు. దేంట్లో ఏ ఫీల్డ్లో ఇస్తారంటే సబ్స్టాన్షియల్ కాంట్రిబ్యూషన్. ఓకే, హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళే. ఏ భాషలో? సాంస్క్రిట్లో, పర్షియన్, అరబిక్, పాలి, ప్రాకృత్, క్లాసికల్ ఒరియా, క్లాసికల్ కన్నడ,
క్లాసికల్ తెలుగు, క్లాసికల్ మలయాళం. సో ఈ ప్రాచీన భాషా సాహిత్యాల మీద ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తారో వారు 30 to 45 ఇయర్స్ మధ్యలో ఉంటారో వారికి మనకు మహర్షి భద్రయాన్ వ్యాస్ సమ్మాన్ అనేది ఇస్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో డియర్ ఫ్రెండ్స్, యాజ్ ఆఫ్ నౌ ఈ క్లాస్కి సంబంధించి మనం ఇన్ని క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ అండ్ మీకు ఇంకేదైనా మంచిగా డెవలప్ కావాలి అంటే, ఇంకా బాగా కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. సో అకార్డింగ్ టు యువర్ నీడ్స్ మనల్ని మనం రీషేప్ చేసుకోవచ్చు, రీబిల్డ్ చేసుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. And thank you for watching this.